కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో దాడులు, హత్యలు, అక్రమాలు తప్ప ఈ 3 నెలల్లో వాళ్ళు చేసిందేమీ లేదని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు. పల్నాడు జిల్లా జూలకల్లుకు చెందిన మనీషా అనే దళిత మహిళా రేషన్ షాపుకు టీడీపీ అధికారంలోకి వచ్చాక తీసేశారని మండిపడ్డారు. అంతేకాకుండా ఆమెపై అక్రమ కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతుండటంతో కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుందని అసహనం వ్యక్తం చేశారు. ఇక కూటమి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలపై దాడులు పెరిగాయని పోలీసులు వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు. దేశం ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో వచ్చినప్పటి నుంచి దాడులు, అక్రమాలు, హత్యలు తప్పితే ఈ గడిచిన 3 నెలల్లో వరేదేమైనా చేశారా అంటే అటువంటి పనిలా. ఈ రోజు ఎంత దుర్మార్గం అంటే జోలకల్లు గ్రామం, పిడుగురాళ్ల మండలం ఒక దళిత మహిళ, ఎస్సీ మహిళ, పాపం వాళ్ళ నాన్న కోటా రేషన్ బియ్యం కోటా చేసుకునేవాడు 15 సంవత్సరాలు. ఆయన చనిపోయిన తర్వాత ఆ కోటా తీసేయటమే కాదు, వచ్చిన 3 నెలల్లోనే వాళ్ళ కడుపు కొట్టి వాళ్ళకున్న రేషన్ కోటాను తీసేయటమే కాకుండా తెలుగుదేశం 70-80 వేలు కడతావా సస్తావా, లేకపోతే నీ మీద అక్రమ కేసులు, నిన్ను హింసిస్తామని బెదిరించ పాపం ఈ రోజు నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకుంటామని లెటర్ రాసి కాలువలో దూకిందని ఇందాకే జూలకల్లులోని నాయకులు తెలియజేయడం జరిగింది. ఇంతకన్నా దుర్మార్గం ఈ తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం నాయకులు ఆడపడుచుల్ని, మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వాళ్ళని ఈ రోజున అనకదొక్కాలి, వాళ్ళ కడుపు కొట్టాలని ఈ రోజు వాళ్ళు చేస్తున్న ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. క్షణమే అటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలి. మరి ఆమె కొరకు పోలీసులు గాలిస్తున్నారని తెలుస్తుంది. దేవుడి దయ వల్ల ఆ అమ్మాయి బతకాలని ఆశిస్తున్నాం. రేపు ఖచ్చితంగా జోలకల్లు గ్రామానికి నేను, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు